2 లక్షల రుణమాఫీ ఎట్లా చేస్తారో చూస్తాం. ఎందుకు చేయరు? నువ్వు చెయ్యలే. నువ్వు ఎన్ని సంవత్సరాలకు చేసినావు? ధనిక రాష్ట్రం 16,000 కోట్ల ఆస్తి నీ చేతిలో పెడితే తెలంగాణనిచ్చి ఆ రోజు నువ్వేమను చిన్న పాపయ్యా ఇంకా దాని అప్పుడే నాడు ఊరుక అంటే ఉరుకుతుందా? పుట్టినమ్మడి ఉరకమంటే ఉరుకుతుందా? రన్నింగ్ ఒలింపిక్ పోతుందా అని మాట్లాడినా. సిగ్గున్నదా కేటీఆర్ నీకు? కనీసం ఏమన్నా ఉన్నదా? ఎట్లా చేసావని అడుగుతూ మొత్తం అప్పులకు చేసినావు. ఇంకెట్లా చేస్తావని అంటే వాళ్ళు భయపెడుతున్నావా? వాళ్ళను మ్యాంక్లేట్ చేస్తా ఉన్నావా? కాంగ్రెస్ అలవి కాని హామీలు వాళ్ళ ఆట ఇప్పుడే మొదలైంది. కేటీఆర్ రుణమాఫీ అమలుకు మేము నానా తంటాలు పడ్డాం. లెక్కపత్రం నువ్వు అరే సిగ్గుండి మాట్లాడుతున్నావా? సిగ్గేమన్నా ఉన్నదా నీకు? రుణమాఫీ అమలుకు మేము నానా తంటాలు పడ్డాం. 16,000 కోట్లు ఎక్కడ వారా నాయన? 16,000 కోట్లు నువ్వు ఇంట్లోకెళ్ళి ఇయ్యలే. 16,000 కోట్లు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ అమరులు సాధించుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో 16,000 కోట్ల మిగులు బడ్జెట్ మీ అయ్య చేతిలో పెడితే, నీ చేతిలో పెడితే రుణమాఫీ అమలుకు మేమే నాన్నదండలు పడ్డాయి. ఎంత రుణమాఫీ చేసినావు నువ్వు? 2 లక్షలు చేసినావా? సిగ్గుండి మాట్లాడుతున్నావు ఏమన్నా? ఎంతలా చేస్తారో చెప్తా వీడు. ఎట్లా చేస్తారు అంటే నీ ఆస్తులు, నీ బినామీల ఆస్తులు, మీ నాయన ఆస్తులు, మీ నాయన కింద ఉన్న బినామీలు, మీ బావ కింద ఉన్నవి, మీ పెద్దమ్మ కొడుకు, మీ చిన్నమ్మ కొడుకు ఆయన ఆస్తులు, మీ చెల్లెల ఆస్తులు ఇవన్నీ జప్తు చేసి రుణమాఫీ చేస్తారు. హామీలన్నీ 6 గ్యారెంటీలు నిలబెడతారు. అప్పటికి కూడా ప్రభుత్వం తాన మీ ఆస్తులు జప్తు చేస్తే ఇంకొకసారి గవర్నమెంట్ ఫామ్ అయితే తర్వాత కూడా హామీలు పథకం అనేది నిలబెట్టుకోవడానికి వాళ్ళ దాన పైసలు ఉంటాయి. సిగ్గు లేకుండా మాకే నాన్న తంటలు పడ్డాం. ఎందుకు తంటలు పడ్డావు? 16,000 కోట్ల బడ్జెట్ని నువ్వు అభివృద్ధి చేయాలి కానీ 5 లక్షల కోట్లు అప్పు చేస్తావా తెలంగాణ రాష్ట్రానికి? తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఏం ఇస్తున్నావు? నువ్వు ఏం సంకేతాలు ఇస్తున్నావు? మీరు రుణమాఫీ తంటపడ్డా అంటే ఈ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా కూడా సిగ్గు లేకుండా ఇంకెప్పుడు చేస్తారు? మీరైతేనేమో చిన్నపిల్ల అప్పుడే లేచి ఒలింపిక్ కురుకుతుందా? అప్పుడే లేచి గోల్డ్ మెడల్ కొట్టుకొస్తుందా అని అడిగినటువంటి మీరు 7 రోజులు ప్రభుత్వం ఏర్పాటు కానీ 7 చీరల నీళ్ళు తాగుతున్నావు ఎందుకు కేటీఆర్ను ప్రతిరోజు? ఎట్లా చేస్తావో చూస్తాను. ఎట్లా చేస్తావో నీ ఆశలు జప్తు చేస్తారు. ఈయన ఆశలు జప్తు చేయాలి, వీళ్ళ మీద దర్యాప్తు చేయాలి, వీళ్ళ బినామీల మీద దర్యాప్తు చేయాలి. శంషాబాద్కి నుంచి నీకు శంషాబాద్కి రాయదుర్గం నుంచి అవసరం ఏమున్నది? మెట్రో ఎందుకు తెచ్చుకున్నావు? అసెంబ్లీ స్పీకర్గా గడ్డం ప్రసాద్ ఏకగ్రీవం నేడు బాధ్యతల స్వీకరణ. నామినేషన్ దాఖలుకు హాజరైన డిప్యూటీ సీఎం మంత్రులు ప్రతిపక్ష ఎమ్మెల్యేలు, దూరంగా ఉన్న బీజేపీ ఎమ్మెల్యేలు. కంగ్రాచ్యులేషన్స్ గడ్డం ప్రసాద్ గారు. సినీ ఇండస్ట్రీలో డ్రగ్స్ భరతం పడతాం. సినీ రంగ పెద్దలు చూడనట్లు వదిలేస్తున్నారు. సిపి శ్రీనివాస్ రెడ్డి డ్రగ్స్ మోటార్లపై ఉక్కుపాదం మోపుతాం, నగరాన్ని డ్రగ్స్ ఫ్రీ సిటీగా మారుస్తామని కామెంట్. కేంద్రంలో మళ్ళీ బీజేపీనే. ఇప్పటికిప్పుడు లోక్సభ ఎన్నికలు జరిగితే 380 నుంచి 328 సీట్లు కాంగ్రెస్కు, 52 నుంచి 72 సీట్లు. తెలంగాణలో కాంగ్రెస్కి 8 నుంచి 10 సీట్లు, బీజేపీ బీఆర్ఎస్లకు చెరో 3 నుంచి 5 స్థానాలు. ఏపీలో వైఎస్ఆర్సీపీకి 24 నుంచి 25 వచ్చే అవకాశం. టైమ్స్ నౌ ఇట్ ఈస్ రీసెర్చ్ సర్వే వెల్లడి. మరోసారి కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ఉండబోతా ఉన్నారు. ఆయనను తప్పించే శక్తి కాంగ్రెస్ పార్టీతో లేదు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఇచ్చి ఆయన వాళ్ళ తానున్న 2 రాష్ట్రాలు ఎత్తుకపోయాడు. రాజస్థాన్ ఎత్తుకపోయాడు, ఛత్తీస్గఢ్ ఎత్తుకపోయాడు. మధ్యప్రదేశ్ అంటే ఆల్రెడీ బీజేపీ సిట్టింగ్ సీఎం ఉన్నటువంటి. కేంద్రంలో మరోసారి ఈయనను నరేంద్ర మోడీని తప్పించి చేసేంత దమ్మైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులకైతే క్లియర్గా లేదని అనిపిస్తుంది.